ఫైనల్ గా మా నాన్నగారు పంతం నెగ్గించుకున్నారు. తను అనుకున్న సంబంధం కంచుకట్ల ఫ్యామిలీని దించాడు ఇంట్లోకి. వసే ఆ సోరమ్మ చూసిన పెళ్లి సంబంధం మనుషులు వస్తున్నారంట. అబ్బోరా, నన్ను పడతాడరా, మీ నాన్న చెప్పాడు బాబు. తొందరగా రా బుజ్జమ్మా, వాళ్ళు వచ్చేసే టైం అయింది. బావగారు సారీ బాబు గారు, పుట్టు కోటేశ్వరం కదా, ఇది అలవాటు అయిపోయింది. బుజ్జమ్మా వస్తున్నా. అమ్మ నమస్కారం చెల్లెమ్మా. అమ్మ భార్య వదినా బాగున్నారా? రండి బావగారు. ప్రయాణం బాగా బాగా జరిగిందా? జరిగింది. ఏంటో దినా, ఇదేనా మన డైనింగ్ టేబుల్? అవునండి. ఆహా, మా ఇంట్లో అయితే మా సర్వెంట్లు ఇంత డైనింగ్ టేబుల్ మీదే తింటారు. అంటే మీరు తినే టేబుల్ ఎంత పెద్దదిగా ఉంటుందో. మా డైనింగ్ టేబుల్ మీకు కనపడాలంటే కిలోమీటర్ నడవాలా, అంత పెద్ద డైనింగ్ టేబుల్ బాబు గారు. ఇంతకీ అమ్మాయి ఏదండి? ఇక్కడే ఉంది చెల్లి. బాబా ఇంట్లో కొడుకు ఏంటండి? అయ్యో బాబు గారు, పుట్టు కోటేశ్వరం కదా, అమ్మాయికి బెడ్ లైట్ పడ్డా మగమంతా కందిపోతుంది, అందుకని గొడుగు వాడుతుంటారు. బాబా మామయ్య గారు, అత్తయ్య గారు జటా పైన కాదు, కింద కింద కిందకెళ్ళు, ఫస్ట్ కిందకెళ్ళు. అత్తయ్య కిందకెళ్ళు, కిందకెళ్ళు. ఓకేనా పాపా? ఎస్ బాబా. వెండి గ్లాసులు, మన ఇంట్లో అయితే బంగారం గ్లాసులు వాడతాంగా. ఏవే మనం పుట్టు కోటేశ్వరంలోవే. బావగారు ఏమిటిది? బావగారు, వీడి పేరు టైగర్ షరీ. వీడు ఎంగిలి పడ్డ తర్వాతే తినాలన్నా తాగాలన్నా మా అమ్మాయి. కోటేశ్వర్లు అంతేగా? ఇటివమ్మా. అయ్యో పర్లేదు, ఆవిడ కడిగేస్తుంది, ఇచ్చేయమ్మా. అయ్యో వదిన గారు, అది కడగడానికి కాదు. మా అమ్మాయి తాగిన గ్లాస్ కానీ తిన్న ప్లేట్ కానీ ఇంకొకరు వాడడానికి ఇష్టపడదు. ఇంకొకరు వాడింది మా అమ్మాయి అసలు వాడదు. ఇంతకీ అల్లుడు గారేరి? నన్ను తోటపెట్టు బాబు, ముందుకే నువ్వు వెళ్ళు. బేబే నీ బ్యాగ్ చూడు, పెళ్లి కొడుకు బాగున్నాడు. జటా జటా. అయ్యో బేబే, పెళ్లి కొడుకు కింద పట్టుకుంటావేంటి పైన? బావగారు బాబా, బేబీ చుచ్చులు తుప్పులు తుప్పులు అంటుందేంటి? అమ్మాయి ఇంటర్నేషనల్ పర్మిట్, షీ కెన్ టాక్ ఎనీ న్యూసెన్స్ లాంగ్వేజ్. ఫోన్ నాకే అయి ఉంటుంది. ఈ టైంకి ఫోన్ చేయమని చెప్పా. హలో హలో ఆంజనేయులు, బావగారికి రోలెక్స్ వాచ్ రెడీగా ఉందా? ఎందుకండి? ఏమండి, 2 లక్షలు కాపీ తాగినంత. అబ్బో, మా చెల్లి పుష్పమ్మకి డైమండ్ నెక్లెస్ చెప్పాను, డైమండ్ వడ్డాణం చెప్పాను, అవి కూడా రెడీయే కదా. యాక్సిడెంటా? డ్రైవర్ అటు ఇటుగా ఉన్నాడా? నీకు కూడానా? వద్దు, ఇప్పుడు రోలెక్స్ వాచ్ ఏమీ తేవక్కర్లా. మా చెల్లెమ్మ కూడా ఏమీ తేవక్కర్లేదు, తర్వాత చూసుకోవచ్చు. మరీ ఎక్కించేస్తాడు. ఏమా అబ్బాయి నీకు నచ్చాడు కదా? బావగారు, మీ అబ్బాయి ముఖం చూసి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారండి? కేవలం మీ ముఖం చూసే ఈ పెళ్లి చేసుకుంటున్నాం. ఏమే? ఏం బేబే? అమ్మా, ఏంటి బావగారు, ఇక్కడ కరెంట్ కూడా పోతుందా? ఏమైందండి అలా వంగిపోయారు? ఎవరో నా వీపు మీద దబదబా గుద్దారండి. అది కూడా గుద్దగూడని స్థానంలో గుద్దారండి. ఊరుకంటే, ఎవరంటే మీలాంటి కోటేశ్వర్లే వీపు మీద దబదబా గుత్తరా, అది గుద్దుకోవడం చోట్ల. మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయినప్పుడు జనరేటర్ వేస్తాం, అప్పుడు దబదబా సౌండ్లు వస్తాయి. అవునా? ముందు ఫ్రెష్ అప్ రిలాక్స్ అవ్వండి. వేడి చూడండి. ఇంత కోటేశ్వర్లు గారు కానీ జారిపోయినట్టుగా ఉన్నాయి పాపం. ఏమైంది అల్టో? దేంగాని కల్లోకి వచ్చింది, అలా భయపడ్డావా? ఏంటి బేబే ఇది? ఇంత పొడుగు బట్టలేసుకున్నావు? ఇవి పొడుగు బట్ల. మా ఇంట్లో సర్వెంట్లు కూడా ఇంతకన్నా పొట్టి బట్టలు వేసుకుంటారు వదినా, వాటిని స్కర్ట్స్ అంటారు. ఏంటో ఈ మేళం. అది నేను కళ్యాణ మండపం ఎంత అవుతుంది పెళ్లికి? ఏంటి 10 లక్షలా? ఏమయ్యా పుట్టు కోటేశ్వరంలో బావు గారింట్లోనే 30 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టించండి. అల్లుడో 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 అల్లుడో, అమ్మ నెత్తి పగిలిపోయింది. అల్లుడో ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ రోజు అక్కడ పెళ్లి అయిపోయిందంట, రేపే రిసెప్షన్, మనల్ని రమ్మన్నాడు రా. మూడు లేదు మావా. మూడు లేదేంటి ఎలగలటో, అలాంటి దగ్గరికి వెళ్తేనే మూడు వస్తుందిరా. ఇదిగో ఈ గందరగోళాల నుంచి, ఈ మేళతాళాల నుంచి, ఈ గబ్బిలాల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు.
అంతేనంటావా? అంతే. పదా. అబ్బా పంతులు గారు ఎల్లుండే తాంబూలాలు 2 కుటుంబాల వాళ్ళం గుడికొస్తున్నాము. అన్ని ఏర్పాట్లు చేశారు కదా? ఆ, ఎక్కడికి? ఫ్రెండ్ రిసెప్షన్ కి. ఏంటి ఎల్లుండి ఇక్కడ? ఆయన నా మొహం చూసి కాదు, నీ మొహం చూసి వచ్చాడు. నీతోనే ఏదో చేసుకోమను. ఓ, నన్ను చూడు వాయింపు గట్టిగట్టిదే. ఎంతకు తగ్గాను, మీరు తగ్గేదిలే. మొత్తానికి పడేసావుగా. మామూలుగా ఏంటి బసి 1000 కిలోమీటర్లు పువ్వు పట్టుకుని వెనకాల తిరిగితే గానీ ఓకే అనలేదు. అది కాదు వశిష్ట, రోజు పువ్వు పట్టుకుంటాడే తప్ప ఒక్క రోజు ఐ లవ్ యూ చెప్పలేదు. ఇంకెందుకులే పాపం అని నేనే ఒప్పేసుకున్నాను. కాదు మరి శాస్త్రానిగా వచ్చింది వెళ్ళి ఎత్తుక్కో. అసలు అలా అనుకోలేదు. శాస్త్రా, ఏ శాస్త్రా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు ట్రైన్ లో నుంచి సడన్ గా మాయమైపోయావు. తర్వాత మీ ఇంటికి వెళ్ళా, అక్కడి నుంచి కూడా మాయమైపోయావు. ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? కానీ నా విల్ పవర్ తో నిన్ను ఇక్కడ పట్టుకున్నాను, చూసావా? నేను ఎవరో తెలియనట్టు అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇక్కడ ఉన్నావా దొంగ? హిస్ మై వుడ్ బి. షీజ్ మై షుడ్ బి. ఏంటి మా ఎంగేజ్మెంట్ రాలేదు? ప్రాబ్లం? శాస్త్రా, హలో, ఎవడ్రా నువ్వు? చైల్డ్హుడ్ ఫ్రెండ్? అన్నవర్సిగా? అన్నవర్సి కదా? అన్నవర్సి. ఎవడ్రా నువ్వు? నల్లగా పందిలా ఉన్నావు పక్కలా? మరి నువ్వు తెల్లగా పావురులాగా ఉన్నావు. రంగుల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఎంతకీ ఏం పేరు నీ పేరు? చింటూ. ఏయ్, మాకొక్క పేరు నువ్వెందుకు పెట్టుకున్నావా? అసలు కుక్కకి నా పేరు ఎందుకు పెట్టారా? ఇదిగో చెయ్యి తీసి కొంచెం హ్యాపీగా తాగుతూ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సహస్రా, అక్క వశిష్ట, నన్ను చూసి ఎందుకు తప్పించుకుంటున్నావు? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడలేకపోతున్నావు శాస్త్రా? ఒకవేళ లవ్ చేయకపోతే ఆ రోజు ట్రైన్ లో నిన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో తెలుసా అని ఎందుకు అన్నావు? ఈ ప్రపంచంలో ఏదైనా భరించగలను శాస్త్రా, కానీ నువ్వు అలా సైలెంట్ గా ఉంటే నేను అస్సలు భరించలేను. మా నాన్న నాకు ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? నా కోసం నువ్వు ఉన్నావనే ఒక నమ్మకం, నువ్వు కనపడంగానే ఆనందం కంటే ఎప్పుడు వెళ్ళిపోతావు అనే భయం, బాధ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు లేకుండా నేను లేను శాస్త్రా. ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ యూ. మాట్లాడు సహస్రా. ఇంకా ఉంది. ఇప్పటికే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నీకు అవ్వబోతుంది. మనం ఎన్నిసార్లు కలిసినా అన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది.
ఇదే మన డెస్టినీ. కాదు సహస్ర, మనం విడిపోయిన ప్రతిసారి కలుస్తున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళినా మళ్ళీ కలుస్తాం. ఈసారి చివరి దాకా కలిసే ఉంటాం. ఇది నేను అర్థం చేసుకున్న డెస్టినీ. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మనమే జీవితంలో మళ్ళీ కలవం వసి. ఇది ఫైనల్ డెస్టినీ. డెస్టినీ డెస్టినీ డెస్టినీ. వశిష్ఠ, నేను సహస్ర అక్కని. తనకి ఎంగేజ్మెంట్ జరగడం నిజమే. అబ్బాయి మా బావే. ఇదంతా నా వల్లే జరిగింది. తనదేం తప్పులేదు. అప్పుడు ఇంట్లోంచి పారిపోయిన సహస్ర నేను ఎలా ఉన్నానో చూడ్డానికి నా దగ్గరకు వచ్చింది. అక్క ఎలా ఉన్నావు? బావెక్కడా? సహస్ర, నేను రోజు చదివే రామాయణంలో రాముడు సీతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడేమో, కానీ నా జీవితంలో రాముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ మొహం పెట్టుకొచ్చావు? నువ్వెందుకు తీసుకొచ్చావు? ఊరు పేరు తెలీదు, అమ్మా నాన్న తెలీదు, సంగీతం నేర్చుకుంటానని వాడు వల్లో పడి వాడితోనే చెప్పకుండా పారిపోవడానికి ఎంత ధైర్యమే? చెప్పే వెళ్ళా నాన్న. ఎవరికి చెప్పెళ్ళావు? నానమ్మకి. ఇది ఎక్కడ వింత రామాయణమే? అలా అని సహస్ర చెప్పమంది. ఏంటి ఇది? ఆ? ప్రతిదానికి ఆ వేలు పట్టుకో ఈ వేలు పట్టుకో చిన్నపిల్లల ఆటలు అనుకున్నావా? పరువు ప్రతిష్ట ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా? అసలు దాన్ని తీసుకురావడానికి సిగ్గులేదు? నాన్న, నీకు ఊళ్ళో వాళ్ళు ముఖ్యమా, కూతురు ముఖ్యమా? నాకు ఊళ్ళో వాళ్లే ముఖ్యం. నాన్న, నువ్వు ఎప్పుడు అంటావు కదా, ఏదైనా పని చేసే ముందు మనసును అడుగని. అలాంటిది ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతురుంది. దాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి సంబంధం కావాలని ఒక్కసారైనా ప్రేమగా అడిగావా? నీ మనసును అడుగున్నాన్న. అమ్మంటే ఇలా జరిగేదా? పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు మాట్లాడుకో. అమ్మని సెంటిమెంట్ గా అడ్డు పెట్టుకుని తప్పు చేసిన దాన్ని క్షమించమంటావా? నీ మాట విని ఇద్దరిని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పనా? ఆ రోజు డ్రామాని వచ్చాడే, ఆ గాలిగాడితో నువ్వు కూడా పారిపోవాలని గ్యారంటీ ఏంటి? ముందు దాన్ని బొమ్మను, ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళిపో. అమ్మ నీకెంతో ప్రేమగా ఇచ్చింది. ఇప్పటి వరకు నువ్వు దీనిలో తప్ప దేనిలో నీళ్లు తాగలేదు. అలాంటి దీన్ని విసిరికొట్టావు. అది ఆలోచనతో కాదు, ఆవేశంతో. అక్క కూడా ఆ పని ఆవేశంతోనే చేసింది నాన్న. అయినా ఇప్పుడు అక్కని క్షమించి ఇంట్లోకి రాణిస్తే నేను కూడా అక్కలాగే ఎవరితోనూ వెళ్ళిపోతాననే కదా నీ భయం. ఇప్పుడు చెప్తున్నా నాన్న, నువ్వెవరిని పెళ్లి చేసుకోమంటే వాడినే పెళ్లి చేసుకుంటా. గుడ్డోడైనా ఏం పర్లేదు, పెళ్లి చేసుకుంటా. అదే మాట మీద ఉంటా. అక్క నుండే నీ నాన్న. అక్క కోసం నువ్వేం చేయమంటే అది చేస్తా. నన్ను నమ్ము నాన్న, ప్లీజ్. హలో అంకిత, నీ కొడుక్కి నా పెద్దదాన్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా, సహస్రనిస్తున్నా. అవును వశిష్ఠ, తన్ని ఇలాంటి గొప్పోడిని వదులుకోవడానికి రెడీ అయింది. చిన్నప్పటి నుంచి చెల్లిలా ఆలోచించే సహస్ర ఈ విషయంలో నాకు అమ్మలా ఆలోచించింది.